అందరికి నమస్కారం. నేను మీ లక్ష్మి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు ఇప్పుడు సన్యాసం తీసుకుంటాను అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటి అని ప్రస్తుతం నాతో పాటుగా నటకుమార్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం. సార్, దీని వెనక గల కారణం ఏంటంటారు? ఎందుకు ఆవిడ ఇలా సన్యాసం తీసుకుంటాను అని అనడం జరిగింది అంటారు? ఎందుకంటే చాలా మంది అన్నారు పిల్లల కోసమనో లేదా లైఫ్ ట్రావెలింగ్ కోసమో రెండో పెళ్లి చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అని చాలా రూమర్లు వచ్చాయి, చాలా మాట్లాడుకున్నారు కూడా. ఇప్పుడు సన్యాసం తీసుకుంటాను అనడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు ఆమె దాంట్లో ఒక వైరాగ్యం కనబడింది. ఆమె మాట్లాడిన మాటల్లో ఎక్కడో ఆమె చిన్న తప్పు చేశాను అంటే, ఒక మంచి ఫ్యామిలీ, కొన్నిదల ఫ్యామిలీ నుంచి బయటికి రావడం, ఓకే, ఏది మిస్టేక్ జరిగింది అనేది ఆ విషయాల్లో మనం వెళ్ళకూడదు. కానీ ఎందుకంటే ఎక్కడో చిన్న మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్లో ఎక్కడో తప్పు జరిగింది అన్న ఒక ఫీలింగ్ అయితే ఆమె దాంట్లో ఉంది. ఒకటి, పిల్లల్ని భర్త ఏ విధంగా ఆశించారో ఆ విధంగా పిల్లల్ని చక్కగా పెంచింది, హ్యాపీగా పిల్లల్ని తండ్రి దగ్గర చేర్చింది, తండ్రితో కూడా మంచి మమేకం అయ్యారు. అందుకనే మంచి జీవితం ఆటోమేటిక్గా ఇస్ ఎంజాయ్ లైఫ్. అన్నీ కూడా పిల్లలతోని అందరితో ఆయనతో కూడా ఆ మెమోరీస్ అన్నీ కూడా ఆమెకు బాగా హ్యాపీగా ఉన్నాయి. అయితే పిల్లల్ని హీరోగా చూసి ఆ అమ్మాయిని రాజకీయాల్లో తండ్రికి అప్పచెప్పి చక్కగా చూసి తర్వాత నేను సన్యాసం తీసుకుంటాను అన్నది. అంటే అర్థం ఏంటంటే, నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆ వైఫ్, ఎక్స్ వైఫ్గా అయ్యాను. పిల్లలకి తల్లిని అయ్యాను. ఆయనకి ఆ పిల్లల్ని ఆయనకు అప్పచెప్పాను. కనుక ఎక్కడో ఆమె నేను నాలో నేనే తప్పు చేశాను అంటే, ఒక మంచి భర్తని, ఒక మంచి ఫ్యామిలీని మిస్ అయ్యాను అన్న ఒక ఫీలింగ్ అయితే ఆమె దాంట్లో కనబడుతుంది అనేది మాత్రం ఉంది. ఒక ఇంటర్నల్గా అక్కడ ఏం జరిగింది ఫ్యామిలీ ఇష్యూస్కి మనం వెళ్ళకూడదు. కానీ పాపం ఆమె ఈజ్ గ్రేట్ లేడీ. అంటే ఆమె ఒక ఆడబిడ్డగా నిజంగా మనం యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే భర్త గౌరవాన్ని కాపాడుతూ పిల్లల్ని చక్కగా పెంచుతూ ఆమె రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న తప్ప నేను పెళ్లి చేసుకుంటాను, రెండో పెళ్లి చేసుకుంటాను లేకపోతే అని చెప్పలే. అంటే ఆమె గ్రేట్ ఉమెన్. అంటే అలాంటి తల్లి, అలాంటి మంచి ఆమె ఉండడం అనేది చాలా గౌరవం. అందుకంటే మనం గౌరవించాలి, ఆమె నిర్ణయాన్ని మనం గౌరవించాలి. అందుకే మనం ఆమె నిర్ణయాన్ని మనం గౌరవించాలి. సనాతన ధర్మాన్ని ఆమె సన్యాసి తీసుకుంటాను అంటే గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆమె పెళ్ళిడికి వచ్చిన పిల్లల దగ్గరికి వచ్చారు. భర్త ఈజ్ బిగ్ పొజిషన్లో ఉన్నారు, ఎక్స్ భర్త బిగ్ పొజిషన్లో ఉన్నారు. ఫ్యామిలీ ఈజ్ వెరీ గుడ్ ఫ్యామిలీ, కొనిదల ఫ్యామిలీ మంచి పేరు ఉంది. కనుక వాళ్ళకి ఎక్కడా కూడా చిన్న మాట రానివ్వకూడదు, చెడ్డ రాకూడదు. ఓకే, ఎక్కడో మిస్టేక్ జరిగింది, డైవర్స్ తీసుకున్నాం, పరస్పర అంగీకారంతో డైవర్స్ తీసుకున్నాం. కానీ ఎక్కడ ప్రాబ్లం రావద్దు అన్న ఒక ఆలోచనతో, నేను ప్రాబ్లం కాకూడదు అన్న ఆలోచనతో పిల్లల్ని చక్కగా అబ్జెప్పి చేసి అన్నీ చేసిన తర్వాత సన్యాసి తీసుకుంటాను అన్నది ఈజ్ అ గ్రేట్ యాక్సెప్టెడ్. ఒకటి ఆమెది. అలాగే మనం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, మనం పవన్ కళ్యాణ్ గారికి ఎంత మనం అభిమానిస్తున్నామో, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఎంత అభిమానిస్తున్నామో, ఆమె ఎక్స్ వైఫ్గా ఆమెను అంతే గౌరవించాలి తప్ప ఎప్పుడు కూడా మనం అసభ్యకర మాటలు కానీ అగౌరవపరచడం కానీ ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే మనం ఫ్యామిలీలోకి ఇంటర్ఫేర్ కావద్దు. వాళ్ళ ఫ్యామిలీలో ఏమున్నా మన ఇంటర్ఫేర్ కాదు. అభిమానంగా మన అభిమానం మన దగ్గరే పెట్టుకోవాలి తప్ప ఎప్పుడు ఫ్యామిలీలోనికి ఇంటర్ఫేర్ కాకూడదు అనేది నా విన్నపం. ఎందుకంటే అందరూ అనుకున్నా కాదన్నా రేణు దేశాయ్ గారు అఖిరావ్ ఇస్ తల్లి, ఆద్య తల్లి, పవన్ కళ్యాణ్ గారు పిల్లలు. ఇది మనం పెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా రెస్పెక్ట్ అనేది, ఆడబిడ్డగా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక తల్లిగా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎక్స్ వైఫ్గా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కాబట్టి ఏ ఒక్కటి కూడా ఆమె నిర్ణయాన్ని మనం స్వాగతించాలి తప్ప ఎప్పుడు కూడా మనం ఒక ఇబ్బందికరంగా మాట్లాడే మాటలు ఇప్పుడు రాకూడదు అనేది ఒకటి. నాకు ఆ మాటలో అనిపించిన మాటలో అయితే మాత్రం ఆమె వైరాగ్యం అయితే ఉంది. ఎక్కడో అంటే ఒక మంచి ఫ్యామిలీని మిస్ అయ్యాను, మిస్టేక్ జరిగింది అన్నది ఒక ఫ్యామిలీ అయితే, అందుకే ఆమె ఆ బాధని ఇలా వెళ్ళబుచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆ బాధని ఇలా వెళ్ళబుచ్చింది. ఇప్పుడు క్షణికావేశం అంటారు, భార్యాభర్తలకు వచ్చేది క్షణికావేశం. ఆ ఆవేశంలో మన లైఫ్ కోల్పోతున్నాం. మా ఆవేశంలో, మన చిన్న ఆవేశంలో మన జీవితం కోల్పోతూ ఉన్నాం. ఆ క్షణిక ఆవేశంలో మన మంచి లైఫ్ని
దూరం అయిపోతున్నాం. అది ఎవరి తప్పు అని నేను అనట్లేదు. భార్యాభర్తలది ఎవరిది తప్పు ఉండదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భార్యది తప్పు ఉండదు, భర్తది తప్పు ఉండదు. ఎందుకంటే భర్త భార్య తప్పు కాదు, భర్త భార్య సగభాగం సగభాగం. ఆ భర్త భార్య ఇద్దరూ మాట్లాడుకొని మాట్లాడుకున్నా మళ్ళీ గంటలోనో 2 రోజుల్లోనో 2 సంవత్సరాల్లోనో 2 నెలల్లోనో కలుస్తాయి. ఈ మధ్యన కొత్తగా ఒక వివాదాలు వస్తున్నాయి. అంటే కొత్తగా మనం చూస్తున్నాం, విడాకులు తీసుకొని పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి మళ్ళీ ఒకటైపోయి డైవర్స్ తీసుకుంటున్నారు, కోర్టులో వేసుకుంటున్నారు, పిల్లల పెళ్ళిళ్ళలో కలుసుకొని చక్కగా మళ్ళీ కాపురం చేసుకుంటున్నారు. ఇది నేను నా ఫ్రెండ్స్ సర్కిల్లో నేను 15 మందిని చూశాను. ఒక 15 మందిని చూసుంటాను నా ఫ్రెండ్స్ సర్కిల్లో. అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అండ్ రేణు నో నేను ఆ విషయం చెప్పట్లేదు, ఆ విషయం కాదు. ఎలాగవుతుంది కాదు కదా. ఇప్పుడు ఎలాగున్నా ఏమున్నా వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు, అదిగని తప్ప. ఆమె కూడా ఏంజలీనా గారు మన దేశం కాకపోయినా ఆమె కట్టుబాట్లు, ఆమె నటక, ఆమె చెప్పులు, పవన్ కళ్యాణ్ గారు చెప్పులు తీసి చెదురు పెట్టుకొని కొడుకు కోసం తిరుపతి దేవస్థానం గుండు గీయించుకొని, ఆమె అంటే ఒక హిందూ ధర్మం ఏం కావాలో అన్నీ చేసి మంచి ఒక భార్యగా ఆమె కూడా చాలా చక్కగా మెసులుకుంటుంది. ఆమె బాగుండాలని కోరుకుందాం, అంతే తప్ప ఇవన్నీ నేనంటే ఎందుకు చెప్తానంటే ఈ మాట మనకి ఈ మధ్యకాలంలో జరుగుతున్న నేను చెప్తున్నాను. రేణు దేశాయ్ గారు బాగుండాలని కోరుకుంటాం. రేణు దేశాయ్ గారు ఎప్పుడు చక్కగా ఉండాలి, పిల్లలు చక్కగా ఉండాలి, రేణు దేశాయ్ గారు బాగుండాలి. ఎందుకంటే ఏది ఏమన్నా 2 పిల్లలు, పవన్ కళ్యాణ్ గారి భార్య, 2 పిల్లల తల్లి, రేపు కాబోయే బిగ్ స్టార్, బిగ్గెస్ట్ కొణిదెల ఫ్యామిలీ హీరో, బిగ్గెస్ట్ కొణిదెల ఫ్యామిలీ హీరో. దాంట్లో నో డౌట్, దాంట్లో నో డౌట్. ఇప్పుడు సినిమా తీస్తాను అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు ఆస్తి ఎంత ఇచ్చారంటే ఆయనకు జీవితం ఇచ్చింది ఆస్తి అంతే. ఇంకా ఆయనకి ఆస్తి అవసరం లేదు. ఆయన రూపమే ఆయన ఆస్తి. ఆయన కన్నడం ఆయన కనీసారి వదిలేశారు కదా, ఆయన ఆస్తి అదే. ఎందుకో తెలుసా, ఈరోజు ఆయన హీరోగా పెడితే 30 కోట్లు 40 కోట్లు ఇస్తారు. అంటే అంతమంది వెయిటింగ్ ఉన్నారు నిర్మాతలు. అంటే నాకు బయట మామూలు టాక్ చేస్తే అంటే ఇంకా ఆ ఆస్తి ఎంత ఇచ్చినట్టు అయినా పవన్ కళ్యాణ్ గారు ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ అబ్బాయి ఆస్తి అబ్బాయికి ఇచ్చారు, అమ్మాయి ఆస్తి అమ్మాయికి ఇచ్చినట్టే అంతే. అంటే అంత జనాదరణ ఇచ్చాడు, అందుకే జనాదరణ ఇచ్చాడు, జనాల్లోకి ఇచ్చాడు. ఆయన సినిమా జనాలు ఇప్పుడు చూస్తారనే కదా రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అంటే ఆయన ఆస్తి అలా అందరికి ఇచ్చాడు కనుక పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పవర్, ఆయన ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్ అవుతాడు. కనుక రేణు దేశాయ్ గారిని కూడా మనం గౌరవించాలా. అంటే నేను ఎప్పుడు ఎందుకు చెప్తా, ఆడబిడ్డగా గౌరవించాలా, మన కొణిదెల ఫ్యామిలీలో ఒక ఎక్స్ వైఫ్గా మనం గౌరవించాలా, ఆ పిల్లల తల్లిగా మనం గౌరవించాలి. కనుక ఆమె బాగుండాలని, ఆమె ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని, ఆ పిల్లలు కూడా చక్కగా మంచి బాగుండాలని కోరుకుందాం. మనం పవన్ కళ్యాణ్ గారిని ఎలా గౌరవిస్తాం వారిని కూడా గౌరవించాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.